అందరికీ నమస్కారం అండి. శుభోదయం. నేను వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి అనిపించింది. యూట్యూబ్‌కి సంబంధించి నేను వెతుక్కుంటున్నాను కదా! అంటే యూట్యూబ్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్ నేను చాలా వెతుక్కుని, చాలా చదువుకుని నేను నేర్చుకున్నాను. నాకనిపించింది అలాగే చాలామంది వెతికే వాళ్ళు ఉంటారు కదా! అందుకోసం వాళ్ళ కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసి, లేకపోతే యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసినా దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అనుకునే వాళ్ళకి ఇది మరి అన్నీ చెప్తున్నావు, మరి నీకు 150 సబ్స్క్రైబర్సే ఉన్నారు అని అడగొచ్చు మీరు. నాకు 150 సబ్స్క్రైబర్సే ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కొంతమందికి చేయడం వస్తుంది, కొంతమందికి చెప్పడం వస్తుంది, కొంతమందికి చెప్పి చేయించడం వస్తుంది, కొంతమందికి చెప్పడం రాదు కానీ చేయడమే వస్తుంది. ఇప్పుడు నేను చదువుకున్నది నాకు అర్థమైంది, నేను చేయలేకపోతున్నానేమో. నేను చేయలేకపోతుంటే ఇంకొకళ్ళు చేయాలి అని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉపయోగపడితే కనీసం నాకు ఏదో ఒక సంతోషం అన్నా ఉంటుంది కదా! అందుకోసం. అంటే ఇప్పుడు ఒకవేళ నేను చేయలేకపోయినా నా వీడియో చూసి ఇది అర్థం చేసుకుని ఎవరన్నా సక్సెస్ అయ్యి సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ టైమ్ కానీ వచ్చి మనీ ఎర్న్ చేస్తే నాకు అదే సంతోషం. అందుకోసమే నాకు 150 సబ్స్క్రైబర్స్ ఉన్నా నేను నేను ఐయామ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నా సబ్స్క్రైబర్స్‌తో నేను హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను మండే, ట్యూస్డే, వెన్స్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఫ్రైడే ఒకరోజు ఇప్పుడు కొంచెం ప్రస్తుతానికి బ్రేక్ ఉంది. అన్ని రోజులు నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో చెప్తా, ఇప్పుడు కాదు. ఇంతకీ ఇప్పుడు ఈ వీడియోలో యూట్యూబ్‌కి సంబంధించిన ట్యుటోరియల్స్ మాత్రమే నేను చెప్తామనుకుంటున్నాను. యూట్యూబ్ కంప్లీట్ నాలెడ్జ్ మనకి వస్తుంది. ప్రతి ఆదివారం 9కి నేను చెప్తాను. నేను తెలుగులోనే చెప్తాను. ఒకవేళ ఇంగ్లీష్‌లో కానీ, హిందీలో కానీ కావాలంటే కింద కామెంట్ పెట్టండి ప్లీజ్. ఎందుకంటే దాన్ని బట్టి నేను పెడతాను. ఇంతకీ అసలు యూట్యూబ్ మానిటైజేషన్ అంటే ఏంటి? యూట్యూబ్ మానిటైజేషన్ అసలు ఎలా అవుతుంది? మనీ ఎలా వస్తాయి ఏంటి అనేది నేను ఒక వీడియో కాదు, నేను యూట్యూబ్ ట్యుటోరియల్స్ చదివాను. దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మానిటైజేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ అవర్స్, ఒక 365 ఇయర్స్లో. అంటే ఇప్పుడు సపోజ్ June 1, 2021 లెక్క తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ June 1, 2020 అప్పటి నుంచి ఇప్పటికి కనుక మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ అవర్స్. 4000 వాచ్ అవర్స్ అంటే 4000 × 60 అంటే 2,40,000 మినిట్స్ ఆఫ్ వాచ్ అవర్. ఒక వీడియో 1,00,000 వ్యూస్ విత్ 2 మినిట్స్, లేదు ఒక 10 వీడియోస్ 10,000 వ్యూస్, ఒక 2 మినిట్స్ చూసారు. అది ఎంతసేపు ఉంది అనే కాదు, ఎంతసేపు చూసారు అనేది ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. అలా అయితే కనుక అప్పుడు మనకి మానిటైజేషన్కి ఎనేబుల్ అవుతాం. మానిటైజేషన్కి ఎనేబుల్ అయిన తర్వాత మాత్రమే మనకి యాడ్స్ వస్తాయి. ఆ తర్వాతే మనకి లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మానిటైజేషన్ వచ్చిన తర్వాతే మనకి లైవ్ ఎనేబుల్ అవుతుంది. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా లైవ్ ఎనేబుల్ అవుతుంది. కానీ మొబైల్ స్ట్రీమింగ్కి కనీసం ఒక వారం రోజులు పడుతుంది. ఎలా కాదన్నా 6 రోజులు పడుతుంది. నాకు అవనద్వైతం మానిటైజ్ అవ్వలేదు. 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఆ 1000 సబ్స్క్రైబర్స్కి నాకు లైవ్కి 6 డేస్ పట్టింది అనమాట. అందుకని అంత కరెక్ట్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు. మొబైల్ స్ట్రీమింగ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా చేసేయచ్చు కదా, చాలా ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్ ఉండక్కర్లేదు. అందుకోసం ఇంతకీ ఇక్కడ 3 ఉంటాయి. యూట్యూబ్ మానిటైజేషన్లో 3 ఉంటాయి. యూజర్స్ పర్స్పెక్టివ్, వ్యూవర్స్ పర్స్పెక్టివ్ అండ్ యాడ్స్ పర్స్పెక్టివ్. మనకి చూసేవాళ్ళు, చేసేవాళ్ళు, యాడ్స్ వేసేవాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఉంటారు యూట్యూబ్లో. యూట్యూబ్ వీళ్ళందరినీ కలుపుతుంది. అంటే ఎవరు కంటెంట్ చేస్తారు, ఎవరు కంటెంట్ చూస్తారు, ఎవరు ఆ కంటెంట్కి సంబంధించిన యాడ్స్ చేస్తారు, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వ్యూవర్స్ పర్స్పెక్టివ్, యాడ్ పర్స్పెక్టివ్ అండ్ కంటెంట్ పర్స్పెక్టివ్. కంటెంట్ రాసే వాళ్ళకి ఎవరు చేస్తారు? కంటెంట్ రాసేవాడు. వ్యూవర్స్కి అయితే ఏంటి అంటే వ్యూవర్స్కి వాళ్ళకి మనసుకి ఆహ్లాదపరచడానికి, రంజింపు చేయడానికి వచ్చే కంటెంట్ వాళ్ళు చూసి వాళ్ళు ఆనందిస్తారు. దానికి రిలేటివ్గా ఉండే యాడ్స్ని రన్ చేసుకుని యాడ్స్ రన్ చేసేవాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళకి యూజర్స్ వస్తారు కదా. ఇప్పుడు సపోజ్ అమెజాన్లో ఒక అన్బాక్సింగ్కి సంబంధించిన వీడియో ఏమైనా వేస్తే, అన్బాక్సింగ్కి సంబంధించిన వీడియో ఏమైనా ఒక కంటెంట్ ప్రొవైడర్ కనుక కంటెంట్ చేసి పెడితే దానికి రిలేటివ్గా ఉండే అమెజాన్ యాడ్స్ ప్లే అవుతాయి వాటి మీద. అప్పుడు ఏమవుతుంది, అమెజాన్ వాడికి ఎవరికైతే ప్రోడక్ట్ రివ్యూ చూస్తున్నాడో వాడికి, ఎవరికైతే ప్రోడక్ట్ కావాలో వాడి దొరుకుతాడు.
మనకి మనకి ఇన్ ద సెన్స్ కంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడతాను. క్రియేటర్స్ వ్యూలో ఎలా ఉంటుందంటే, మనం ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఉండే ఇన్ఫర్మేషన్ కానీ మనం ఇచ్చి దాని నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవాలి. అలాగే యూట్యూబ్కి ఏంటంటే వీళ్ళ ముగ్గురిని కలుపుతుందన్నమాట. దేనికి సంబంధించిన వాళ్ళని, దానికి సంబంధించిన యూజర్స్ మాత్రం వస్తారు. దానికి సంబంధించిన యూజర్స్ వస్తే యాడ్స్ వస్తాయి. యాడ్స్ రావడానికి యాడ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే సెక్షువల్ హెరాస్మెంట్ కానీ, సెక్స్కి సంబంధించి కానీ, న్యూడిటీ కానీ, తర్వాత సెన్సువల్ కాన్సెప్ట్స్ అంటే ఏవి మనం కొన్ని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. మాట్లాడితే వాటి మీద యాడ్స్ పడవు. యాడ్స్ పడని విషయాలు ఏంటో చెప్తే, అంటే ఏది చేయకూడదో తెలిస్తే ఏది చేయొచ్చో అర్థమైపోతుంది. ఇది చేయకూడదు అంటే ఇంకా ఏమన్నా చేయొచ్చు. ఆ చేయొచ్చులో సెక్స్కి సంబంధించినవి పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు, న్యూడిటీకి పెట్టకూడదు, అలాగే హెరాస్మెంట్కి సంబంధించిన ఏ రకమైన గృహహింస అలాంటివి ఉంటాయి కదా, హింసాత్మకం ఏవి పెట్టకూడదు. అలాగే వేరెవరినో మనం బులియింగ్ అంటే ఏడిపిస్తూ, కించపరుస్తూ, హీనంగా, నీచంగా అలాగ మాట్లాడుతూ వీడియోస్ చేయకూడదు. అలాగే ఏ సెన్సిటివ్ ఇష్యూస్ మీద, సెన్సిటివ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయకూడదు. మనం ఈ 5 టాపిక్స్ మీద వీడియోస్ చేయకుండా ఉండాలి. యాడ్ ఫ్రెండ్లీ కంటెంట్ ఇవి కాకుండా వేరే ఏదైనా యాడ్ ఫ్రెండ్లీ కంటెంటే. ఈ యాడ్ ఫ్రెండ్లీ కంటెంట్ కనుక మనం క్రియేటర్స్గా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే దానికి రిలేట్ అయిన యాడ్స్ వచ్చి వాడికి యూజర్ దొరుకుతాడు. అంటే ఇప్పుడు చూసేవాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉందంట కదా, దానికి సంబంధించి వాడు యాడ్స్ ప్లే చేస్తాడు. అలాగా వాళ్ళకి కస్టమర్స్ దొరుకుతారు. యాడ్స్ చేసే వాళ్ళకి కస్టమర్స్ దొరుకుతారు. కంటెంట్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఒక వ్యూవర్ దొరుకుతారు. ఆ వ్యూవర్ నుంచి వాడు ఇచ్చే యాడ్ నుంచి మనకి డబ్బులు వస్తాయి. అందులో కొంచెం యూట్యూబ్కి ఉంటుంది, కొంచెం మనకి ఉంటుంది. ఇది యూట్యూబ్ మానిటైజేషన్ రన్ అవుతుంది. ఇలాగే అసలు యాడ్స్ ఏంటి, యాడ్స్ ఎన్ని రకాలు, ఏ రకాల యాడ్స్ తోటి మనం ఎక్కువ రెవెన్యూని ఎర్న్ చేయగలము, ఏ రకాల యాడ్స్ ఏ రకాల వీడియోస్కి వేస్తారు, అలాగే యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏంటి, అసలు ఆ షార్ట్స్ ఎలా వేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి, ఎలా తీయాలి ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తాను. వీటిలన్నింటికి సంబంధించిన వీడియోస్ ఆదివారం పొద్దున్న 9ంటికి వస్తాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నాలో ఏమైనా తప్పులు ఉంటే నేను సరి చేసుకుని తర్వాత వీడియోకి ఇంకా బాగా చేయడానికి నాకు కూడా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.